మీరు మారినంత తర్వాతనే మేము మారుతాం అన్న. మీరు మార్చొచ్చు కదా. మార్చలేము, ఆ దేవుడే మార్చలేకపోతున్నాం, తల్లిదండ్రులే మార్చలేకపో. ఇప్పుడు మాది నారాయణగూడ, మా ఇల్లు. మా ఏరియాలోనే ఒక్కటే నెలలో 5 మెంబర్స్ బాయ్స్ హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయారు. ఓన్లీ ఫర్ లవ్. వాళ్ళ ఫ్రెండ్సే ఈ అబ్బాయి లవ్ ఫెయిల్ అయిందని చెప్పి హ్యాంగ్ చేసుకొని పోతే ఇతను శవాన్ని ఇతను చూసిండు. వీడికి రావద్దా సిగ్గు? అరే నా ఫ్రెండ్ చచ్చిపోయిండు అని. చచ్చిపోయిన 10 రోజులు కాలే వీడు చచ్చిపోయాడు, చచ్చిపోయిన 10 రోజులు కాలే వాడు చచ్చిపోయాడు, చచ్చిపోయిన 10 రోజులు కాలే వాడు చచ్చిపోయాడు. అట్లాంటి వాళ్ళకే మనం చెప్పలేకపోతున్నాం. చెప్తామా? జనాలు ఏంటంటే ఇదే కావాలి. ఏంటర్ ఫోన్ వచ్చినాక మస్తు బిజీ ఉన్నారా, అసలు ఖాళీ లేదురా అంటాడు. మళ్ళీ కట్టజంగానే ప్రపంచం ఎటైనా పోని అలా ఉంది. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పినా అయినరు. ఇప్పుడు నెక్స్ట్ నా కొడుకుల సిచ్యువేషన్ చెప్తా. నా కొడుకుల ఏజ్లో 30 ఏళ్లకే అందరు పతనం అయిపోతారు. చూడండి, 30 ఏళ్లకే ఎక్కడ చూసినా సిగరెట్లు, స్మోకింగ్, మొత్తం బ్యాడ్ హ్యాబిట్సే, బర్ర రేస్ బైక్సే. చిన్న చిన్న పిల్లగాళ్ళు ఊరేసుకొని చచ్చిపోవటం ఏందండి? అంత ఘోరమైన రోజులు. మంచి తల్లిదండ్రులు చెప్తినట్లే నేను చెప్తింటరా.